ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం పిల్లలతో మాట్లాడే ఒక 50 సెంటెన్సెస్ని నేర్చుకుందాం. ఈ వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ స్మాల్ అండ్ సింపుల్ సెంటెన్స్. ఇవి మన డైలీ లైఫ్లో కామన్గా యూజ్ చేస్తూ ఉంటాము. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ముక్కులో పక్కు తినవద్దు. పిల్లలు ముక్కులో ఏలు పెట్టి ముక్కులో లోపల ఉన్న పక్కును బయటికి తీసి తింటూ ఉంటారు కదా, అప్పుడు మనం ముక్కులో ఉన్న పక్కు తినవద్దు అని చెప్తాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, డోంట్ ఈట్ బూగర్స్. డోంట్ ఈట్ బూగర్స్. బూగర్స్ అంటే ముక్కులో ఉన్న పక్కు అని. ముక్కులో నుంచి వేలు బయటికి తీ అని అంటూ ఉంటాం కదా పిల్లలతో, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, రిమూవ్ ద ఫింగర్ ఫ్రమ్ నోస్. రిమూవ్ ద ఫింగర్ ఫ్రమ్ నోస్. పిల్లలకు మనము తలకు పోసినప్పుడు నీ వెంట్రుకలను ఆరబెట్టుకో అని చెప్తాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, డ్రై యువర్ హెయిర్. డ్రై యువర్ హెయిర్ అంటే నీ వెంట్రుకలని ఆరబెట్టుకో అని. పిల్లల్ని మనము దిక్కులు చూడకండి అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, డోంట్ లుక్ అరౌండ్. డోంట్ లుక్ అరౌండ్ అంటే దిక్కులు చూడొద్దు అని. అదేవిధంగా అక్కడ ఇక్కడ చూడకండి అంటూ ఉంటాం కదా, అప్పుడు డోంట్ లుక్ హియర్ అండ్ దేర్. డోంట్ లుక్ హియర్ అండ్ దేర్ అంటే అక్కడెక్కడ దిక్కులు చూడొద్దు అని. పిల్లలతో మనము ఇక్కడ చూడు అక్కడ చూడు అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, లుక్ హియర్. లుక్ హియర్ అంటే ఇక్కడ చూడు అని. లుక్ దేర్. లుక్ దేర్ అంటే అక్కడ చూడు అని. ఇది అది. పిల్లలు ఎక్కువగా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అంటూ ఉంటారు కదా, ఇది అన్నప్పుడు దిస్ వన్. దిస్ వన్ అంటే ఇది. దట్ వన్ అంటే అది. దట్ వన్ అంటే అది. పిల్లలు నాకు ఇది కావాలి అంటారు, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఐ వాంట్ దిస్ వన్. ఐ వాంట్ దిస్ వన్. అదేవిధంగా నాకు అది కావాలి అని అడిగినప్పుడు ఐ వాంట్ దట్ వన్. ఐ వాంట్ దట్ వన్. ఇంకా ఏమైనా అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, ఎనీథింగ్ ఎల్స్. ఎనీథింగ్ ఎల్స్ అంటే ఇంకా ఏమైనా. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా ఏమైనా కావాలా అని మనం పిల్లల్ని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, డూ యూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. డూ యూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ అంటే ఇంకేమైనా కావాలా అని. ఇంకేమీ వద్దు లేదా ఇంకేం లేదు అని చెప్పినప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, నథింగ్ ఎల్స్. నథింగ్ ఎల్స్ అంటే ఇంకేమీ వద్దు ఇంకేమీ లేదన్న కండిషన్లో నథింగ్ ఎల్స్ అని యూజ్ చేస్తాం. ఎప్పుడూ లేదు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, నెవర్. నెవర్. ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, నెవర్ టెల్ లైస్. నెవర్ టెల్ లైస్. నెవర్ అంటే ఎప్పుడు అని. నాకు కొంచెం పని ఉంది, నన్ను పని చేసుకొని అంటూ ఉంటాం కదా పిల్లలతో, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, నాకు కొంచెం పని ఉంది అన్నప్పుడు ఐ హ్యావ్ సమ్ వర్క్. ఐ హ్యావ్ సమ్ వర్క్. నన్ను పని చేసుకొనివ్వు అంటే లెట్ మీ వర్క్. లెట్ మీ వర్క్. ఐ హ్యావ్ సమ్ వర్క్. లెట్ మీ వర్క్ అంటే నాకు కొంచెం పని ఉంది, నన్ను పని చేసుకొనివ్వు అని. పిల్లల్ని మనం ఏమైంది అని అడుగుతాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, వాట్ హ్యాపెన్. వాట్ హ్యాపెన్ అంటాం. అదేవిధంగా నీకేమైంది అని అడగాలనుకో, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, వాట్ హ్యాపెన్ టు యూ. వాట్ హ్యాపెన్ టు యూ అంటే నీకేమైంది అని. దాన్ని తొలగించు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, ఎరేజ్ ఇట్. ఎరేజ్ ఇట్. పిల్లలు రాంగ్ రాసినప్పుడు దాన్ని తుడిపేయి అంటాం కదా, దాన్ని తొలగించు దాన్ని తుడిపేయి అన్నప్పుడు ఇలా అంటాం, ఎరేజ్ ఇట్. ఎరేజ్ ఇట్ అంటే దాన్ని తుడిపేయి అని. నిటారుగా కూర్చో అంటే స్ట్రైట్గా కూర్చో, వంగకుండా చక్కగా కూర్చో అంటూ ఉంటాంగా, అప్పుడు ఇలా అనాలి, సిట్ స్ట్రైట్. సిట్ స్ట్రైట్. కదలొద్దు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, డోంట్ మూవ్. డోంట్ మూవ్. దీన్ని చెయ్యి అని మనం పిల్లలతో చెప్తాం కదా, దీన్ని చెయ్యి అనడాన్ని మనం ఇంగ్లీష్లో డూ ఇట్. డూ ఇట్. డూ ఇట్ అంటే దీన్ని చెయ్యి అని. దీన్ని మళ్ళీ చెప్పు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, రిపీట్ ఇట్. రిపీట్ ఇట్ అంటే దీన్ని మళ్ళీ చెప్పు అని. నాకు తెలుసు, నాకు తెలీదు అంటూ ఉంటాంగా, ఇలాంటి వాటిని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, ఐ నో. ఐ నో అంటే నాకు తెలుసు అని. ఐ డోంట్ నో. ఐ డోంట్ నో అంటే నాకు తెలియదు అని.
దీన్ని తెరువు, దీన్ని మూసేయి అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. ఓపెన్ ఇట్, ఓపెన్ ఇట్ అంటే దీన్ని తెరువు అని. క్లోజ్ ఇట్, క్లోజ్ ఇట్ అంటే దీన్ని మూసేయి అని. శుభ్రం చెయ్యి అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం. క్లీన్ ఇట్, క్లీన్ ఇట్ అంటే శుభ్రం చెయ్యి అని. వదిలేయి అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం. లీవ్ ఇట్, లీవ్ ఇట్ అంటే వదిలేయి అని. నా చేయి వదిలేయి అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. లీవ్ మై హ్యాండ్, లీవ్ మై హ్యాండ్ అంటే నా చేయి వదిలేయి అని. దాన్ని తాకొద్దు, దాన్ని ముట్టుకోవద్దు అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. డోంట్ టచ్ ఇట్, డోంట్ టచ్ ఇట్, డోంట్ టచ్ ఇట్ అంటే దాన్ని తాకొద్దు, దాన్ని ముట్టుకోవద్దు అని. పైకి చూడు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో లుక్ అప్, లుక్ అప్ అనాలి. కిందికి చూడు అంటాం కదా, అప్పుడు మనము లుక్ డౌన్, లుక్ డౌన్ అనాలి. అదేవిధంగా పక్కకు చూడు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. లుక్ సైడ్ వేస్, లుక్ సైడ్ వేస్ లేదా లుక్ టు ద సైడ్, లుక్ టు ద సైడ్. అటు ఇటు చూడు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. లుక్ అరౌండ్, లుక్ అరౌండ్. పైకి లే, కింద కూర్చో అంటూ ఉంటాం కదా, వీటిని మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. పైకి లే అంటే గెటప్, గెటప్, గెటప్ అంటే పైకి లే. నిలబడు అంటే స్టాండప్, స్టాండప్ అంటే నిలబడు. పైకి లే అంటే గెటప్. అదేవిధంగా కింద కూర్చో అంటే సిట్ డౌన్, సిట్ డౌన్ అనాలి. దీన్ని తీయి, కింద ఏదైనా పడ్డప్పుడు దీన్ని పైకి తీయి అని చెప్తాం కదా, అప్పుడు మనము పిక్ దిస్ అప్, పిక్ దిస్ అప్ అంటే దీన్ని పైకి తీయి అని. అన్నం తిను అని చెప్పినప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. ఈట్ ఫుడ్, ఈట్ ఫుడ్ అంటే అన్నం తిను అని. ఇది తీసుకో, ఇది తీసుకురా అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. ఇది తీసుకో అంటే టేక్ ఇట్, టేక్ ఇట్. అదేవిధంగా ఇది తీసుకురా అన్నప్పుడు బ్రింగ్ ఇట్, బ్రింగ్ ఇట్. తీసుకో అంటే టేక్, తీసుకురా అంటే బ్రింగ్ ఇట్ అని యూజ్ చేయాలి. నాకు ఇవ్వు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. గివ్ మీ, గివ్ మీ అంటే నాకు ఇవ్వు అని. ఇప్పుడే అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో రైట్ నౌ, రైట్ నౌ అంటే ఇప్పుడే అని. నాకు ఇప్పుడే కావాలి అంటూ ఉంటారు కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. ఐ వాంట్ ఇట్ రైట్ నౌ, ఐ వాంట్ ఇట్ రైట్ నౌ. జాగ్రత్తగా ఉండు అని చెప్పినప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండు అని. లోపలికి రండి అని మనం పిలుస్తాం కదా, అప్పుడు ఇలా అనాలి. కమ్ ఇన్, కమ్ ఇన్. త్వరగా అన్నప్పుడు మనం ఇలా అనాలి. హరీ అప్, హరీ అప్ అంటే త్వరగా అని. ఏంటది నాకు చూపించు అని పిల్లల్ని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అడగాలి. ఏంటది అంటే వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ దట్ అంటే ఏంటది అని. షో మీ, షో మీ అంటే నాకు చూపించు. ఏంటది నాకు చూపించంటే వాట్ ఈస్ దట్, షో మీ అని అడగాలి. కొంచెం తీసుకో, కొంచెం కదలండి ఇలాంటి వాక్యాలను మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. కొంచెం తీసుకో అంటే టేక్ ఏ బిట్, టేక్ ఏ బిట్. కొంచెం కదలండి, కొంచెం జరగండి అన్నప్పుడు మూవ్ ఏ బిట్, మూవ్ ఏ బిట్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.